మాకు అనవసరం. నువ్వు ఏమంటావు, నేను వస్తే అభివృద్ధి చేస్తా, నువ్వెత్తే అభివృద్ధి చేస్తాను, నువ్వేం చేస్తా నాకెందుకురా, అంతే, నాకేమి ఇస్తున్నావు, మీరందరూ అభివృద్ధి చేసామంటే మీరు కోట్లు తంచేసుకున్నారు, మా ఇంటికి ఏమొస్తుంది అని అడగటం ప్రారంభించారు. ఈ అడుగుతున్నటువంటి లేబర్ ని సంతృప్తి పరచడం కోసం 2014లో చంద్రబాబు గారు రూటు మార్చుకుని సంపూర్ణ రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని పెట్టారు. చేయలేకపోయారు. 85,000 కోట్లు అవసరమైనప్పుడు 18,000 కోట్లు చేశారు రుణమాఫీ, రైతు రుణమాఫీ. డ్వాక్రా రుణమాఫీ అసలు చేయకుండా 10,000 రూపాయలు చొప్పున జనానికి పంచారు. మరి అది కూడా డబ్బులేంది, వ్యక్తి లబ్ధి చేకూర్చడమే కదా, వ్యక్తిగత లబ్ధి చేకూర్చడమే కదా. అది చూసిన జగన్మోహన్ రెడ్డి అంతకంటే ఎక్కువ ఇస్తే తప్పించి మనకు ఓటు రావని డిసైడ్ అయ్యాడు. ఎందుకు, లేబర్కి ఒకసారి రూపాయలు వాడు చేశాక ఇంకా అంతకంటే ఎక్కువ ఆశిస్తాడు కానీ తక్కువ ఆశిస్తాడా? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎమ్మెల్యేతో ఆగిపోతున్నాడా? ఫస్ట్ నాకు రాజకీయ ప్రవేశం కావాలి, తర్వాత ఎమ్మెల్యే కావాలి, తర్వాత మంత్రి కావాలి, కేబినెట్ హోదా కావాలి, తర్వాత ముఖ్యమంత్రి కావాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ జంగా కృష్ణమూర్తి, ఆయనకి ఎమ్మెల్సీ 2 సార్లు ఇచ్చారు. 2014లోని ఇచ్చారు, 2019లోని ఇచ్చారు అని చెప్పేసి ఆయన ఏమంటాడు, నాకు ఇవ్వలేదని నేను పార్టీ మారుతానంట.